విద్యుత్ బిల్లుల చెల్లింపుపై టీజీపీడీసీఎల్ కీలక ప్రకటన చేసింది. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే సర్వీసెస్ ప్రొవైడర్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ సర్క్యులర్ ప్రకారం 2000 ఆపై లావాదేవీలపై ఆన్లైన్ వ్యాపారులు, పెద్ద వ్యాపారులతో పాటు ఆఫ్లైన్ చిరు వ్యాపారులకు 1/1% ఇంటర్చెంజ్ ఫీజు పడుతున్నారు. ఇంటర్చెంజ్ ఫీజు అంటే క్రెడిట్ యూపీఐ వాడుతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు కరెంట్ బిల్ కడదాం అనుకున్నా, క్రెడిట్ కార్డ్ బిల్ కడదాం అనుకున్నా, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఇంపార్టెంట్ డేటాని తెలుసుకుని మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఇంపార్టెంట్ డేటాని జూలై 1 నుంచే మన గవర్నమెంట్ అమలు చేసింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఇంపార్టెంట్ డేటా వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ మోటివేషనల్ గా కూడా ఉంటుంది. ఒక్క లైకే కదా, కొట్టి చూడండి. ఈ డేటా పాయింట్స్ కంట ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ ముందుకే తీసుకొస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యూపీఐ వాడుతున్నారా? మనలో చాలా మంది వాడతారు కదా. ఈ యూపీఐ ఒక చిన్న క్లిక్ తో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. దీని వెనకాతలో ఉన్న ప్రాసెస్ ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అవ్వింది, ఈ యూపీఐ రాకముందు మన దేశంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ వచ్చాక ఎలా ఉంది? దురదృష్టవశాత్తు మన ఇండియా టెక్నాలజీ పరంగా చాలా వెనకబడి ఉంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఈ యూపీఐ టెక్నాలజీని తీసుకువచ్చిందో, దీనిని మాకు కావాలి అని ప్రతి దేశం ఎలాగైతే అనుకుంటుందో, వీటన్నిటి కోసం నేను డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశా. మీరు ఖచ్చితంగా చూడండి. మీకు గానీ యూపీఐ రిలేటెడ్ గా అన్టోల్డ్ స్టోరీ వినాలి అనుకుంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. లెట్స్ గో టు అవర్ టాపిక్. యూపీఐ మీరు ఫ్రీ అనుకుంటున్నారు కదా, కానీ అది కాదు. అదెలా? మనం పంపిన డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తుంది కదా, మరి మీరేంటి ఫ్రీ కాదంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది. యూపీఐని స్టార్ట్ చేసింది ఎన్పిసిఐ, నేషనల్ పెన్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ, ఐఎంపిఎస్ ఇవన్నీ నేను పాత వీడియోలో చెప్పాను. ఇక్కడ కూడా చెప్తే వీడియో లెంతీగా అవుతుందని చెప్పట్లేదు. మీకేమైనా వీటి రిలేటెడ్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ చెప్పట్లేదు. యూపీఐ ఎప్పుడు పేమెంట్ చేసినా ఆ యూపీఐ పేమెంట్ నుంచి ఎన్పిసిఐకి ఎంతో కొంత మనీ పే చేయాలి. కానీ ఇక్కడ మనం పే చేయట్లేదు, గవర్నమెంటే పే చేస్తుంది. ఎందుకు గవర్నమెంట్ పే చేస్తుంది? ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రతిసారి డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని అంటూనే ఉంటున్నారు కదా. కానీ ఒక స్టెప్ గవర్నమెంట్ ముందుకు వస్తే ప్రజలు ఈ డిజిటల్ ఇండియాకి అలవాటు పడతారు కదా అని మాత్రమే గవర్నమెంట్ ఈ అడుగు ముందుకు వేసింది. సో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్పిసిఐ కి మనీ అనేది పే చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మన వీడియో గానీ నచ్చితే, మన వాళ్ళలో చాలా మందికి ఈ విషయం తెలియదు కదా, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఈ పేమెంట్ ఇష్యూస్ అవన్నీ చెప్పే ముందు యూపీఐ రిలేటెడ్ గా కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. అది ఏంటంటే లిమిట్స్. ప్రీవియస్ గా యూపీఐ రిలేటెడ్ గా ఎన్ని పేమెంట్స్ చేయొచ్చో తెలుసా? ఎన్నన్నా చేయొచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం కేవలం 20 యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక్క రోజులో చేయగలం. అంటే ఈ రోజు మార్నింగ్ 12 AM నుంచి నెక్స్ట్ డే 12 AM వరకు కేవలం 20 ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయగలం. ఈవెన్ మీరు 10 రూపాయలే పంపించండి, 20 మందికి మాత్రమే పంపించగలరు. ట్రాన్సాక్షన్ లిమిట్ చెప్పాను, ట్రాన్సాక్షన్ అమౌంట్ లిమిట్ చెప్పలేదు. అక్కడికే వస్తున్నా. ఒక రోజుకి యూపీఐ కి డైలీ లిమిట్ 20 ట్రాన్సాక్షన్స్. డబ్బుల పరంగా కూడా ఎంతో కొంత ట్రాన్సాక్షన్ లిమిట్ ఉండాలి కదా. సో అందుకే ఎన్పిసిఐ వాళ్ళు యూపీఐ కి 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ మాత్రమే లిమిట్ ఇచ్చింది. సేమ్ కానీ కొన్ని చోట్ల తప్ప. ఈ 1 lakh కూడా బ్యాంక్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ 25,000 వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఎవరికైనా పంపించుకోవచ్చు. కానీ కొన్ని బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ కొంచెం డిఫరెంట్. లైక్ ఒక ట్రాన్సాక్షన్ కి 25,000 అలా 25,000 25,000 25,000 25,000 4 టైమ్స్ పంపించుకోవచ్చు అప్ టు 1 lakh. కానీ ఒక్క ట్రాన్సాక్షన్ కి 25,000 మాత్రమే పంపించుకోగలం. ఇలా 25,000 నుంచి 1 lakh వరకు ఒక ట్రాన్సాక్షన్ అమౌంట్ లిమిట్ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ బ్యాంక్ కి ఎంత ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుందో అని చూడొచ్చు. కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ పేమెంట్ కి మాత్రమే. కొన్ని చోట్ల 2 లక్షలు పేమెంట్ చేయొచ్చు, 5 లక్షలు పేమెంట్ చేయొచ్చు. అదేంటి, ముందుగా 1 లక్ష అని చెప్పాను కదా. కొన్ని చోట్ల లైక్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈ ప్లేసెస్ లో మనం 5 లక్షల వరకు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. కానీ బ్యాంక్ నుంచి బ్యాంక్ అంటే మీ నుంచి మీ ఫ్రెండ్ కి 1,00,000 రూపాయలు మాత్రమే పంపించగలం. అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లైక్ ఐపీఓ, ఆర్బిఐ
ఆర్బీఐ రిలీజ్ చేసిన బాండ్స్ కానివ్వండి, సోవరెన్ గోల్డ్ బాండ్స్ కానివ్వండి, భారత్ బాండ్స్ కానివ్వండి, అలాంటి వాటికి 5 lakhs లిమిట్ వరకు పెట్టారు. అండ్ ఇన్సూరెన్స్ కడతాం కదా, అది కానివ్వండి, ఏదైనా ఎల్ఐసి పాలసీస్ కానివ్వండి, వాటికి 2 lakhs లిమిట్ పెట్టారు. ఇవన్నీ బ్యాంక్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ప్రీవియస్ గా చెప్పినట్టు 25 lakhs to 1 lakh. ఇంటర్చేంజ్ ఫీ ఆన్ యూపీఐ అంటే మన వ్యాలెట్స్ ఉంటాయి కదా, పేటిఎం వ్యాలెట్, అమెజాన్ పే వ్యాలెట్, ఫోన్ పే వ్యాలెట్, ఇలా ఈ వ్యాలెట్స్ నుంచి ఎవరికైనా మనీ పంపేటప్పుడు ఏదైనా చార్జెస్ పడతాయా, దానినే ఇంటర్చేంజ్ ఫీ అని అంటారు. ఇలా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ఈ ఇంటర్చేంజ్ ఫీ అనేది ఉండదు. కానీ ఒక పర్సన్ నుంచి మెర్చెంట్ కి పంపించేటప్పుడు, అది కూడా 2000 కంటే ఎక్కువ పంపించేటప్పుడు 0.5% నుంచి 1.1% వరకు ఛార్జ్ చేస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ సర్క్యులర్ ప్రకారం 2000 ఆపై లావాదేవీలపై ఆన్లైన్ వ్యాపారులు, పెద్ద వ్యాపారులతో పాటు ఆఫ్లైన్ చిరు వ్యాపారులకు 1.1% ఇంటర్చేంజ్ ఫీజులు పన్నున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2200 రూపాయలు మీరు కొన్నారనుకో, దాంట్లో 1.1% అంటే దాదాపు 22 నుంచి 24 రూపాయల మధ్యలో ఉంటుంది. మరి ఎందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది? ఎందుకు అంటే పేటిఎం, ఫోన్పే ఇలాంటి సంస్థలు మరిన్ని ఇందులోకి రావాలి. వాళ్ళకి ఇది మేనేజ్ చేయడం కొంచెం కష్టతరం ఫైనాన్షియల్గా, కాబట్టి ఈ డబ్బు వాళ్ళకి చేరుతుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి ఈ సర్క్యులర్ తీసుకో. ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని 3000 రూపాయల విలువ గల పెట్రోల్ ని వేసుకుంటే దానికి 0.5% అంటే 15 రూపీస్ చార్జెస్ అనేది పడతాయి. పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, అగ్రికల్చర్ రిలేటెడ్ గా పేమెంట్స్ కానివ్వండి, వాటి దగ్గర 0.7% అండ్ సూపర్ మార్కెట్స్ దగ్గర 0.9%. ఇన్సూరెన్సెస్ కడతాం కదా, ఇన్సూరెన్స్ కానివ్వండి, పాలసీస్ కానీ కడతాం కదా, వాటి దగ్గర మాత్రం 1.1% చార్జ్ చేస్తారు. ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జూలై 1 నుంచి తెలంగాణలో కరెంట్ బిల్స్ అనేవి ఫోన్ పే, క్రెడ్, జీపే, పేటిఎం ద్వారా పేమెంట్స్ చేయడానికి అవ్వదు. అది ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఒక సర్క్యులర్ ని తీసుకొచ్చారు. అదేంటంటే ప్రతి పేమెంట్ సిస్టమ్ వాళ్ళు భారత్ బిల్ పేమెంట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అని, ఎవరైతే రిజిస్టర్ అవ్వరో వాళ్ళు ఈ పేమెంట్స్ చెయ్యకూడదు అని చెప్పారు. అండ్ ఈ కరెంట్ బిల్ ఒక్కటే కాదు, ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. లైక్ మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ జూలై 1 నుంచి ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్స్ అవ్వవు. కానీ అన్ని బ్యాంక్స్ కాదు, కొన్ని మాత్రమే. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న బ్యాంక్స్ అన్ని భారత్ బిల్ పేమెంట్స్ తో రిజిస్టర్ అవ్వాయి. ఈ బ్యాంక్స్ లో మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మీరు హ్యాపీగా ఈ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే, క్రెడ్ ఇలాంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ తో పేమెంట్స్ చేయొచ్చు. ఇవి కాకుండా మిగిలిన ఏవైతే బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి పేమెంట్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కరెంట్ బిల్ పేమెంట్స్ అవ్వవు అని అంటున్నారు. మరి అసలు ఎలా పే చేయాలి? ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, తెలంగాణ TGSPDL వాళ్ళకి సంబంధించిన యాప్ ఆర్ తెలంగాణ సదరన్ power.org ఈ వెబ్సైట్ ద్వారా గానీ వెళ్ళి పవర్ బిల్స్ పే చేసుకోవచ్చు. కానీ ఇలా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరే పేమెంట్ చేయాలి తప్ప థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చెయ్యకూడదు. ఎందుకంటే ఈ తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ రిజిస్టర్ అవ్వలేదు. సేమ్ అలానే మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్ ఏవైతే భారత్ బిల్ పేమెంట్స్ తో రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళ పేమెంట్స్ డైరెక్ట్ గా మీరు ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారో ఆ క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ కి వెళ్లి బిల్స్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు. కానీ మీరు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేయడానికి అవ్వదు. ఇదే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్. మీకు గానీ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మనలో చాలా మందికి తెలియదు. ఇలా తెలియని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది.